డిపెండ్స్ అపాన్ ద ట్రంప్స్ నెక్స్ట్ మూవ్ అండి. ఇప్పుడైతే ఖచ్చితంగా చైనా కూడా సీరియస్ వార్నింగే ఇచ్చిందని చెప్పొచ్చు. ఉమ్, ఆ వార్నింగ్ ని అమెరికా ఏమాత్రం కేర్ చేయట్లేదని కూడా చెప్పొచ్చు. ఉమ్, సో మనకి 8వ తేదీ నుంచి సీజ్ ఫైర్ మొదలైంది. 2 వారాలు అన్నారు. సో ఒక వారం కూడా కంప్లీట్ కాకముందే మా చర్చలు 1 డేలోనే చర్చలు ఫెయిల్ అయినట్టుగా, ఉమ్, చర్చలు ఫెయిల్ అయినాయని ఓపెన్ గా ప్రకటించలేదు కానీ ఆ, చర్చలు అయితే ప్రతిష్టంభన ఏర్పడినట్టుగా, స్టేల్మేట్ ఏర్పడినట్టుగా అయితే చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ముందుగా జేడి వ్యాన్స్ బ్యాచ్ వచ్చేసారు. దాని తర్వాత ఇరాన్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఉమ్, సో పాకిస్తాన్ లో చర్చలు అయితే అనుకున్నట్టుగా ముందుకు వెళ్ళలేదు. ఉమ్, మామూలుగా అయితే చర్చల్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ డే ఏ అంశాల మీద ముందుగా కొంతవరకైనా దగ్గర ఏకీభావం ఉంది, ఉమ్, ఆ అంశాలను ఫస్ట్ ముందుగా పరిష్కరించుకుంటారు. కఠినమైన ఇష్యూస్ని, విభేదాలు గట్టిగా ఉన్న ఇష్యూస్ని తర్వాత పెట్టుకుంటారు. పట్టువిడుపులు ఉంటాయి. ఉమ్, 2-3 రోజులు మినిమం చర్చలు జరగాలి. అవేం లేకుండా జేడి వ్యాన్స్ 21 గంటలు చర్చించాము, ఆ, డజన్ సార్లు నేను ట్రంప్కు ఫోన్ చేశాను అని చెప్పి చర్చలు ఆపేశారు. దాని తర్వాత ఇరాన్ ఏం ప్రకటించిందంటే నిజానికి చర్చలు బాగా జరిగాయి బిగినింగ్లో. దాని తర్వాత అమెరికా మమ్మల్ని ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది. ఆ ప్రెజర్ని మేము రిజెక్ట్ చేశాము. మీరు మమ్మల్ని ప్రెజర్ చేసి మమ్మల్ని ఏదో బలవంతంగా మీరు చెప్పిన దానికి ఒప్పిస్తే కుదరదు. ఉమ్, మాకు మా దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మీరు ప్రెజర్ చేస్తే మేమేదో సరెండర్ అయిపోయి మీరు చేసింది ఒప్పుకోవాలా, మీరు చెప్పింది ఒప్పుకోవాలంటే కుదరదు ఉమ్, అని మేము చెప్పాము. సో మ్యాక్సిమలిస్ట్, ప్రెజర్ అండ్ బ్లాకేడ్, ఈ 3 అప్పుడే చెప్పారు. వాళ్ళు బ్లాకేడ్ చేస్తామని బెదిరించారనేది ఇరాన్ చెప్తుంది. అంటే వాళ్ళకి ముందుగానే ప్లాన్ ఉంది. ఉమ్, ఇది వీళ్ళు మనం చెప్పింది ఒప్పుకోరు కాబట్టి నెక్స్ట్ స్టెప్ బ్లాకేడ్కి వెళ్ళిపోదాం అని. ఉమ్, అంటే చర్చలు కంప్లీట్గా ఫెయిల్ అయినాయి, సీజ్ ఫైర్ బ్రేక్ అయిందనేది చెప్పలేదు. అట్లాగే చర్చలు సక్సెస్ అయిందనేది కూడా ఎవరు చెప్పట్లేదు. మొత్తానికి ఏ పాయింట్లలో కనీసం ఏకీభావం ఉంది, ఏ పాయింట్లో లేదు అనేది కూడా ఎవరు డిక్లేర్ చేయలేదు. మామూలుగా అయితే ప్రధానంగా 2 విషయాలు. ఒకటి, హార్ముజ్ జలసంధిని ఫ్రీగా వదిలేయాలి, యుద్ధానికి ముందు ఎలా ఉందో అలా వదిలేయాలనేది నెంబర్ 1 కండిషన్. నెంబర్ 2, ఇది మన న్యూక్లియర్ వెపన్కి సంబంధించి వెపన్ గ్రేడ్ యురేనియం ఫైల్స్ 400 కేజెస్ ఉన్నాయి, దాన్ని ధ్వంసం చేయాలి. అట్లాగే న్యూక్లియర్ ఎనర్జీ అనేది కంప్లీట్గా, యురేనియం అనేది కంప్లీట్గా ఆపేయాలి మీ దేశంలో. ఈ 2 ప్రధాన కండిషన్లు ఇరాన్కి సంబంధించి అమెరికా ఇరాన్ మీద పెట్టిన కండిషన్లు. ఇరాన్ ఏమో హార్మోజ్ మా కంట్రోల్లోనే ఉంటుంది, తర్వాత మేము ఇతర దేశాలలాగే మేము కూడా సివిల్ పర్పస్లకి యురేనియంని వాడతాము, అంటే న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ దానికి సంబంధించి మేము వాడతాము అని వీళ్ళు చెప్పారు. సో ఈ 2 కండిషన్లకి మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఇరాన్ని ఎలా తనకు అనుకూలంగా ఒప్పించాలనేది ట్రంప్కి అర్థం కావట్లేదు. అదేదో అంటారు కదా, పద్మవ్యూహంలోకి వెళ్ళడం తెలిస్తే చాలు, బయటకు కూడా రావాలని తెలియాలని. సో అసలు ట్రంప్ ఎందుకు వెళ్ళాడు, ఇప్పుడు ఎందుకు బయట రావాలనుకుంటున్నాడు, ఎవరికి అర్థం కాలేదు. అంటే అమెరికా అవసరాలు ఏవీ లేవు, ఇజ్రాయెల్ కోసమే వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ చర్చలు కూడా ఇప్పుడు ఇంకొక బాంబు కూడా పేల్చాడు. అదేంటంటే ఏ రోజుకి ఆ రోజు మాకు జేడి వ్యాన్స్ నాతో మాట్లాడుతున్నాడు, మొత్తం రిపోర్ట్ ఇస్తున్నాడు అని చెప్తున్నాడు. అతనికి ఎందుకు జేడి వ్యాన్స్ ఇస్తాడు? జేడి వ్యాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి తప్ప ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఎందుకు అప్డేట్ చేస్తూ ఉంటాడు? అతనికి ఏం పని అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నెతన్యాహునే ప్రకటించాడు ఇది. సో అంటే క్లియర్గా ఏంటంటే చర్చల గైడెన్స్, చర్చలు ఎలా ముందుకెళ్ళాలి, ఏ పాయింట్ల మీద ఫోకస్ చేయాలనేది నెతన్యాహు గైడ్ చేస్తున్నాడు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. సో నెతన్యాహు గైడ్ చేస్తే అది ఎప్పటికీ చర్చలు ముందుకెళ్ళవు. ఎందుకంటే నెతన్యాహుకి చర్చలు జరిగి శాంతి నెలకొనడం అనేది ఇష్టం లేదు. ఇరాన్ని కంప్లీట్గా ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనేది నెతన్యాహు టార్గెట్ తప్ప మిడిల్ ఈస్ట్లో పీస్ నెలకొనాలనేది నెతన్యాహు లేదు. సో కాబట్టి ఆ క్లాష్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియక బ్లాకేడ్ పెట్టారు. ఈ బ్లాకేడ్ మొదట ఓన్లీ ఇరాన్ షిప్పులకు మాత్రమే అనుకున్నారు అందరూ, కానీ నిన్న రాత్రి 7:30 నుంచి బ్లాకేడ్ స్టార్ట్ అయింది. దీనికి ముందే చైనా ఒక హెచ్చరిక చేసింది అమెరికాకు. అదేంటంటే దీని మీద మీరు వచ్చి ఇక్కడ బ్లాకేడ్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇరాన్కి సంబంధించిన అంశము,
ఇరాన్ కోస్ట్లో ఉంటుంది. ఇరాన్ కోస్ట్లోకి మీరు వచ్చి దాన్ని బ్లాకట్ చేయడం అంటే ఆ దేశ సార్వభౌమాధికారాన్ని బ్రేక్ చేయడమే. కాబట్టి అది చేయకండి. రెండోది, అదేమీ క్లోజ్ కాలేదు, షిప్పులు మాకు వస్తూనే ఉన్నాయి, చాలా దేశాలకు వెళ్తూనే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు మా షిప్పులను అడ్డుకోకండి అనేది చైనా హెచ్చరించింది తీవ్రంగా. కానీ ఆ హెచ్చరికల్ని వీళ్ళు క్యారీ చేయట్లేదు. అమెరికా వాళ్ళు క్యారీ చేయకుండా ప్రతి షిప్ని మేము ఆపుతాం, ఒక్క షిప్ కూడా పోవడానికి లేదు, కంప్లీట్గా బ్లాకేడ్ మా కంట్రోల్లో ఉంటుందని దాదాపు 50 వార్షిప్లు, లేకపోతే యాంఫిబియస్ షిప్లు, తర్వాత సబ్మెరైన్లు, ఫ్లైట్లు, హెలికాప్టర్లు ఇవన్నీ రంగంలోకి దించేసి అష్టదిగ్బంధనం అయితే చేసింది. ఇప్పుడు దానికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేస్తుందంటే అమెరికా షిప్పుల మీద వీటి మీద ఇరాన్ కూడా అటాక్ చేయబోతుంది. దాంతోపాటు మొత్తం మిడిల్ ఈస్ట్లో ఉండే అన్ని పోర్టుల మీద కూడా అటాక్ చేస్తుంది. సో అన్ని పోర్టులు ఫెయిల్ అయినాయి అనుకో, మళ్ళీ నెక్స్ట్ ఆయిల్ సప్లై అనేది ప్రపంచవ్యాప్తంగా ఆగిపోతుంది. సో ఇప్పుడంటే ఏదో ఇరాన్ని భంగపడో లేకపోతే ఇరాన్ అడిగిన డబ్బులు ఇచ్చో మెల్లగా ఒక దాన్ని ఆయా దేశాలు తీసుకెళ్తున్నాయి. దానివల్ల ఏంటంటే 2 లాభాలు. ఒకటి, గల్ఫ్ దేశాలకు కూడా లాభం, గల్ఫ్ దేశ ఆయిల్ వెళ్తుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. రెండోది, ఈ దేశాలు ఆయిల్ మీద, ఈ ఇంపోర్ట్ల మీద ఆధారపడిన ఇండియా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలకు కూడా ఎంతో కొంత ఊపిరి పీల్చుకునే టైం దొరికింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా 93 ఆ టైం పడిపోయింది. అంతకుముందు $70 ఉండేది, అది పెరిగి $119 వరకు కూడా ఒక దశలో వెళ్ళి మళ్ళీ ఈ సీజ్ ఫైర్ తర్వాత $93 దగ్గర ఉంది. కానీ ఇప్పుడు బ్లాకేడ్ అయ్యేసరికి మళ్ళీ అది $105-106 వెళ్ళిపోతుంది. నిన్న ఒకరోజే 7% పెరిగింది. అట్లాగే స్టాక్ మార్కెట్ అంతా కూడా కుప్పకూలింది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ గాని ఇది ఆపితే చైనాకి పెద్ద దెబ్బ. ఎందుకంటే 70% ఆయిల్ ఇరాన్ నుంచి చైనానే తీసుకుంటుంది, అట్లాగే మిగతా గల్ఫ్ దేశాల నుంచి కూడా చైనా తీసుకుంటుంది. సో ఇప్పుడు చైనాకి ఏంటంటే ఇదంతా అసలు అమెరికా తీసుకొచ్చింది. అది కూడా నేను చైనా అసలు హార్మోజ్ మామూలుగా ఉండింది, ప్రపంచం మామూలుగా వ్యాపారాలు చేసుకుంటుంది, నువ్వు చేయడం వల్లనే కదా ఇదంతా ఆగింది. కాబట్టి ఇప్పుడు నువ్వు వెనక్కి వెళ్ళిపో, యుద్ధం ముందు ఆపేసేయండి అనేది చైనా చెప్పింది. కానీ వినట్లేదు. సో వినకుండా ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇరాన్ మీద అమెరికా యుద్ధం చేస్తున్నట్టు కాదు, ఇది అన్ని దేశాల మీద చేస్తున్నట్టే, ఇండియా మీద చేస్తున్నట్టు, చైనా మీద చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ షిప్పులను అడ్డుకోవడం అంటే అర్థమేమి, మా ఇంటర్నేషనల్ జలాలు అవి, ఇంటర్నేషనల్ జలాల్లో ఇండియన్ షిప్పుల్ని అడ్డుకుంటే ఇండియా మీద వార్ ప్రకటించినట్టే, చైనా షిప్పులను అడ్డుకుంటే చైనా మీద వార్. అదే అమెరికా షిప్పులను ఎవరైనా అడ్డుకుంటే గమ్మన ఉంటుందా, అమెరికా అటాక్ చేస్తుంది కదా. సో అదే మరి చైనా ఎందుకు చేయదు? ఖచ్చితంగా చైనా కూడా రేపు నా షిప్పుల్ని నువ్వు ఆర్డర్ చేసేదానికి వచ్చాయి అని చెప్పి చైనా అటాక్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు అది కానీ జరిగితే అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. చైనా చేస్తే అమెరికా ఎందుకు గమ్మ ఉంటుంది మళ్ళీ. సో కాబట్టి ఇది ప్రపంచ యుద్ధంగా మారిపోతుందా ట్రంప్ చేయడం వల్ల అంటే? అతను మినిమం ఏమాత్రం ఆలోచిస్తున్నట్టు కనబడలేదు, పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. చివరికి పోప్తో కూడా గొడవలు పడి, ఇప్పటివరకు అమెరికా అధ్యక్షుడు ఎవరు కూడా ఈ స్థాయిలో గొడవ పడలేదు. పోప్ని చాలా అవమానకరంగా మాట్లాడి అక్కడ వాటికన్ సిటీకి సంబంధించిన అంబాసిడర్ని పిలిపించి పోప్ మీద ఇంత పెద్ద ఇది పెట్టారు ట్రూత్ సోషల్లో. సో